ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. కొత్తపల్లి విలేజ్లో కుప్పం మండలం ముత్తువేలు అనే రైతు దగ్గర మనం జీవామృతం తయారు చేయడానికి ఎంఎంఎల్ఎఫ్లుగా మనం సి విజయభాస్కర్, ఎన్ గోపీనాథ్, ఓబులేషు, సి నరేష్ పాల్గొనడానికి వచ్చాము. ఈ జీవామృతం 100 లీటర్ల నీటికి తయారు చేయడానికి మనం తీసుకున్న డ్రమ్ములో నీటిని ఫస్ట్ సగం వరకు పెట్టుకొని ఆ తర్వాత 5 కేజీల ఆవు పేడని, దేశీ ఆవు పేడని మనం తయారు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ 1/2 కిలో మనం బెల్లం మిశ్రమాన్ని కూడా తయారు చేసాం. 1/2 కేజీ శనగపిండిని కూడా మనము ద్రవంగా మనం తయారు చేసుకున్నాం, ఆవుమూత్రం కలిపి. అలాగే ఆవుమూత్రం ఒక 5 లీటర్లు మనం తయారు చేసుకున్నాం. అలాగే పుట్టమన్ను తగినంత తీసుకొని వీటి మిశ్రమాన్ని దీటిలో అన్నీ కలుపుకునేలాగా ఒక్కొక్కసారి కలిపేసి తయారు చేసుకున్నటువంటి జీవామృతాన్ని మొక్కలకు ఒక వారము 6 రోజులు 7 రోజుల తర్వాత రోజు పొద్దున సాయంత్రం ఈ మిశ్రమాన్ని మనం ఒక కట్టి తీసుకొని కలియబెడుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు పొద్దున సాయంత్రం. ఆ తర్వాత మనం వారం రోజుల తర్వాత దీని కలరు గోల్డ్ కలర్లో వస్తుంది. ఆ గోల్డ్ కలర్లో వచ్చిన మిశ్రమాన్ని మనం చూసి వడగట్టుకోవాలి. నేను పొద్దున కుడివైపుగా అంటే సవ్య దిశలో తిప్పుతూ రోజు కలియబెట్టాలి. పొద్దున సాయంత్రం కలియబెట్టి నీడపాటునే ఉండాలి. ఇది ఎండకు తగలకూడదు, సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి సూక్ష్మజీవుల కోసం మనం నీడపాటున తయారు చేసుకుంటాం. వీటిని ప్రతి మొక్కకి 15 రోజుల తర్వాత వచ్చి ఏ మొక్కకైనా సరే, మనం పెట్టిన మొక్క ఏ మొక్కకైనా 15 రోజుల తర్వాత వచ్చి ఏ మొక్కకైనా స్ప్రే చేసుకోవడము, డ్రిప్ ద్వారా వదలడము. ప్రతి 15 రోజులకు ఒకసారి మనము దీన్ని మిశ్రమాన్ని స్ప్రేయింగ్ డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. దానివల్ల మనకు పోషక విలువలు పెరుగుతాయి. సూక్ష్మజీవులు అనేటివి మనము నేలలో ఉండవు కాబట్టి వీటి ద్వారా తయారు చేసిన తర్వాత మనం బలాన్ని చేకూరుస్తాం. ప్రతి మీద ఉండే ముడత కానీ లేక ఏదైనా పురుగు కానీ ఈ ఆవుమూత్రం అనే వాసన రావడం వల్ల పురుగు చనిపోతుంది. వీటిని తయారు చేసుకోవడం ప్రతి రైతుకి అవసరం. ఈ మనం కొత్తపల్లి విలేజ్లో చాలా వరకు కొంతమంది రైతులకు తయారు చేసాం. వీటిని మీకు కూడా మేము ప్రతి నెల మనం వచ్చి తయారు చేసి పెడతామని మేము సవ్యంగా తెలియజేస్తున్నాం. అట్లా బకెట్ అదే బాగా కలుపుతున్నా. దాంట్లో నీళ్ళకి వస్తే అట్లా ఈ ప్రకారంలో ఇట్లా ఈ దిశలో నిదానం ప్రతిసారి మనం సవ్య దిశలోనే తిప్పుకోవాలి. పొద్దున్న సాయంత్రమే, ఎండ పొద్దున్న తిప్పకు, పొద్దున్న సాయంత్రం 6వ రోజు నుంచి మనం ఈ పంటలకు వాడేద్దాం.